పిల్లల కోసం డబ్బులు వెతికాం, డబ్బుల కోసం పని వెతికాం, ఇప్పుడు ఇల్లు వెతుకుతున్నాం. ఈ వెతకడం ఎప్పుడు అవుతుందో? మన ఊపిరి ఆగినప్పుడు ఆగిపోతుంది. ఎవరో ఒక ముసలాడు కార్ తోస్తోంది, వెళ్ళి హెల్ప్ చేద్దాం. కెన్ ఐ హెల్ప్ యూ సార్? యు నో కార్ మెకానిజం? పుషింగ్ కార్ ఐ నో. బేబీ డార్లింగ్, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు, ఎవరిని పిలుస్తున్నాడు ఓల్డ్ మ్యాన్? ఎవరయ్యా ఓల్డ్ మ్యాన్? 73 కూడా ఇంకా దాటలేదు, వెనకాల కార్ వస్తుంది. నా వైఫ్ అది బేబీ డార్లింగ్. బేబీ డార్లింగ్, నువ్వు వచ్చి కార్లో కూర్చో. తొయ్యడానికి పడుచుకున్నాడు దొరికాడు. సార్ లారీ కూడా తోస్తారు కదూ. నేను రూబీ ఫెర్నాండెస్, తను బేబీ ఫెర్నాండెస్. నేను 73 నాట్ అవుట్, బేబీ 70 నాట్ అవుట్. స్టార్ట్ అయింది. ఎక్కండి 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 ఎక్కండి. మీరు కారకండి, మీతో డ్రాప్ చేస్తాం. క్విక్ క్విక్. ఇల్లు ఎక్కడ? ఇల్లే సార్ వెతుక్కుంటున్నాం. ఓ ఎక్కండి ఎక్కండి. ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. రూబీ డార్లింగ్, ఈ ఓల్డ్ కార్ చాలా ట్రబుల్ ఇస్తోంది నీలాగా. ఆంటీ, మీ ఇల్లు ఎక్కడుంది? మా ఇల్లు ఈ దీవిలోనే ఉంది. ఇదేనయ్యా మా గుడిసా. ఇది గుడిసా? స్వర్గంలా ఉందండి. బేబీ డార్లింగ్. ఎస్ రూబీ డార్లింగ్. నాకిప్పుడు ఒక 50 ఏళ్ళు తగ్గితే ఎంత బాగుంటుంది. ఎందుకు డార్లింగ్? ఈ జ్యోతిని చూస్తుంటే అలా అనిపిస్తుంది. అనిపిస్తుంది అనిపిస్తుంది. ఈ 73 నాట్ అవుట్ కి చెప్పల బుద్ధి ఇంకా నాట్ అవుట్. జ్యోతి డార్లింగ్, రా రా కూర్చో. కాఫీ. పెళ్ళయిందా? భార్యాభర్తలే కదా? ఓ లవర్సా? అది కదా. ఎందుకు అలా లొడలడా వాగుతావు? లవర్స్ కి నెక్స్ట్ స్టేజ్, మ్యారేజ్ కి ముందు స్టేజ్, అంతే కదా. ఆ బేబీ డార్లింగ్, 1938 లో మనం కూడా ఇదే స్టేజ్ లో ఉన్నాం కదా. అప్పుడు నేను మ్యాచ్ చూసి ఇంటికి తీసుకురావడం, మరిద్దరు అక్కడ కలుసుకోవడం, మనం ఇరుక్కోవడం. ఆ నవ్వంటేనే నేను పడి చచ్చిపోతాను. మన గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉంది కదా, వీళ్ళని అక్కడే ఉండమంటాం. ఇవిగో తాళాలు. ఫీల్ ఎట్ హోమ్. నేను వెళ్ళి చూపించి వస్తాను. తలుపు తెరిచి చూస్తే చాలు, నైస్ వ్యూ. అదిగో అదే మన గెస్ట్ హౌస్. ఏకాంతమైన ప్రదేశం. ఏమిటి బేబీ ఇది? నువ్వే పాలు పితకాలా? పని వార్త చెప్తే సరిపోదు. అసలే చలిగాలి కుడుతుంది, నీ ఒంటికి పడతే. నువ్వెన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేంటి? నువ్వేమైనా చిన్నపిల్లదా? కాదు, బామ్మ వయసే. మనకి 4-5 పిల్లలు పుట్టి వాళ్ళు తలా 4 పిల్లల్ని కని ఉంటే ఈ పాటికి మనకు 20 మంది మనవలు ఉండరంటారా ఇప్పుడు? అంత అదృష్టం మనకు ఉంటేను ఆ రక్షకుడు కరుణించలేదు కదా. బేబీ డార్లింగ్, మనకెందుకు చెప్పు అసలు పిల్లలు? నీకు నేను బిడ్డని, నాకు నువ్వు బిడ్డవి, చాలు. రూబీ డార్లింగ్, అలా చూడు. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. హౌ ఇస్ లైఫ్? ఫైన్ సార్. గెస్ట్ హౌస్ సౌకర్యంగా ఉందా? ఉంది సార్. ఏంటి సార్, ఎంజాయింగ్? అవును, సన్సెట్, సముద్ర తీరం, పక్కనే నా బేబీ. ఇంతకంటే సౌకర్యం ఉంటుంది. మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నారు. ఇదే మా లవర్స్ పాయింట్. మేము ప్రేమించుకున్నది ఇక్కడే, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నది కూడా ఇక్కడే. బట్ వన్ థింగ్, నేను ఈ పార్కుకి వచ్చానంటే నాకు పిచ్చి మూడు వచ్చేస్తుంది తెలుసా. వస్తుంది. హీఈస్ ఎ నాటీ ఓల్డ్ మ్యాన్. పొద్దు కూకింది అంటే చాలు మా రూబీకి యవ్వనం పొంగుకొచ్చేస్తుంది. విను విను, నాకు సర్టిఫికేట్ ఇస్తుంది మా బేబీ. అది పోనీ, అమలా అమలా అని ఓ సినిమా స్టార్ ఉంది కదా, ఆ పిల్లని ఎక్కడో ఒక హిందీ పిక్చర్ షూటింగ్ లో చూశాట ఈయన. అప్పటి నుంచి అమలా అమలా అని ఒకటే పలవరింపు. అమలా మళ్ళీ మొదలు. నేను ఛాలెంజ్ చేశాను, నా లైఫ్ లో కనీసం ఒక్కసారైనా సరే అమలని నేను కిస్ చెయ్యాలి అని.
ఎట్ ఎనీ కాస్ట్ ఏమైనా సరే. ఊరుకో మ్యాన్. మా బేబీకి ఎంత అసూయ. జీవితమే కావ్యమైతే దాని కథావస్తువు వీళ్ళే కదా. కాదు జో, జీవితానికి డిక్షనరీయే వీళ్ళు. ప్రేమంటే ఏమిటి, ఆప్యాయత అంటే ఏమిటి, అనురాగం అంటే ఏమిటి, బంధం అంటే ఏమిటి, అనుబంధం అంటే ఏమిటి. వీళ్ళని చూస్తూ ఉంటే వీటన్నిటికీ అర్థాలు తెలుస్తాయి కదా జో. వీళ్ళని చూస్తే నాకు అసూయగా కూడా ఉంది. అవును జో, రెండు మంచాల మధ్య గీత ఉండాలి కదా. అక్కర్లేదే, ఏ మధ్యలో తెరందిగా. అద్దం కదా ఉంది. అద్దాల తెర. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మన ఇద్దరి మధ్య కేవలం అద్దాల తెరే ఉంది. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. वेटर दौड़ा, इधर है वड्डा. आपको क्या चाहिए? స్వీట్ चाहिए. आपका नाम क्या है? అబ్దుల్లా. अब्दुल्ला. एक रसगुल्ला. आपको क्या चाहिए? एक चाय. भाई साहब एक मिनट. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎలా ఉన్నారు సార్? ఏమిటి సార్ ఎంత పని చేశారు? నెమ్మదిగా మాట్లాడరా. సరే సార్, ఇక్కడంతా అప్సెట్ సార్. టామీ అన్న పేరుతోటి అడ్వర్టైజ్మెంట్ మనది అమ్మగారా సార్. ఇక్కడంతా కంగారు పడుతున్నారు సార్. కానీ అదంతా ఏం ప్రాబ్లం ఏం లేదు సార్. ఎప్పుడు వస్తున్నారు సార్? ఇప్పుడు నేను రాలేను. ఎప్పుడైనా రండి సార్. మీరు కులాసాగా ఉన్నారని తెలిసింది, అదే నాకు చాలు సార్. సార్ ఏ ఊళ్ళో ఉన్నారు సార్? నీ కథంతా ఎందుకు ఇప్పుడు? ఏదైనా ముఖ్యమైన వార్త చెప్పాలంటే సార్ నాకు మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. గోవాలో ఉన్నాను. గోవా. టెలిఫోన్ నెంబర్? 3031. ఈ విషయం మరెవ్వరికీ చెప్పకూడదు. నోరు విప్పితే ఒట్టు. ఆరోగ్యం బాగా చూసుకోండి సార్. ఐస్ క్రీమ్ లేపి తినకండి. చేతిలో డబ్బుందా సార్? రాజాలా ఉన్నానురా. వారానికి 150 సంపాదిస్తున్నాను. పనిచేస్తున్నాను హోటల్లో సర్వర్. సర్వరా? సార్ సార్ సార్, హలో హలో హలో. కాంచనమ్మ స్పీకింగ్. ఈకేవి మాట్లాడుతున్నాను. 7 కొండల వాడిని మాట్లాడుతున్నాను. టెలిఫోన్ ఎంతసేపు రింగ్ అవ్వాలి, వెంటనే తీసి గప్ చెప్పగా మాట్లాడచ్చు కదా. అందుకే పిప్పల బస్తాల ఒళ్ళు పెంచుకోకూడదనేది. ఠీక్ హై? పెద్ద మాయల మరాఠీలాగా ఒక్కోసారి ఒక్కో గొంతుతో మాట్లాడుతున్నావు. ఎవడా నువ్వు? ఎవరు? నలుగురికి తెలిసింది, నాకు తెలిసింది. నీ ఇంటి ఫోన్ నెంబర్ తెలిసింది, అదృశ్యమైన నీ అల్లుడు అడ్రస్ తెలిసింది. అతను ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో నాకు తెలిసింది. ఠీక్ హై? మా అల్లుడు ఎక్కడున్నాడో నీకు తెలిసిందా? సరే నాయనా, బాబు, తమ్ముడు. తమ్ముడా? అన్న అన్న అని పిలు. సరే అన్నయ్య, సోదరా, అన్నయ్య. ఇదెలా ఉంది? విన సొంపుగా ఉంది. మా అల్లుడు గారు ఎక్కడున్నారు నాయనా? చెప్పు చెప్పు. చెప్పు చెప్పు కాదు, మర్యాదగా అడగాలి. జుజుబి, ఇది తప్పు తప్పు అని చెప్పాలి, లేదా చీల్చి చెండాడేస్తాను. ఆ తప్పు తప్పు. ఇప్పుడు చెప్పు. అన్న 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 అని పిలు, అన్న అని పిలు, అన్న 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 అని పిలు. అన్నయ్య చెప్పండి. కాంచనమ్మ. అలారా, పొగరే ఉండకూడదు. ఏమంటే ఈ రోజు చస్తే రేపు పాలు. మిల్క్ మిల్క్ మిల్క్. నేను ఇచ్చేదంతా నువ్వు తీసుకుంటావా? ఆహా, తీసుకుంటాను, ఇవ్వండి. అబ్బబ్బబ్బబ్బా, ఎవడ్రా రాస్కెల్, లంబీ కొడక. అబ్బా, ఏమిటో సంత? వద్దండి, మీలాంటి వాళ్ళ నోట్ల నుంచి అలాంటి మాటలు రాకూడదు. దొంగ ముండా కొడక. దొంగ ముండా కొడక, పర్వాలేదు, ఇలాంటి మాటలు మాట్లాడదు. వాడుగా నా చేతికి చిక్కాడు, పీక పిసికి చంపేస్తాను. నీ నోట్లో మట్టి పట్ట. ఆ దుర్మార్గుడి చెవిలో సీసం కాచిపోయాలి. నిలబెట్టి కాచాలి. అవును మేడం, దొరికితే మీరు ఊరుకోండి మేడం. స్వయంగా వచ్చి మాట్లాడని ధైర్యం లేని దొంగరాధాలు. రారా ఇదరా. మా వెడ్డింగ్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా నేను నీకో బహుమతి ఇస్తున్నాను. ఇది మా అమ్మ నాకు ఇచ్చిన చైన్.
చైన్ వెండి, కానీ డాలర్ బంగారం. ఆ, మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది మీకు ఎన్నో పెళ్లి రోజు సార్? 50వ పెళ్లి రోజు. స్వర్ణోత్సవం. స్నేహాలు మారు మోహాలు మారు అయినను ప్రేమ మారనిదిలే, మానసిక బంధం మాంగల్య బంధం ఎడబాటనేది ఎరుగనిదిలే. ఇల్లాలి మనసే అనుకూలమైతే నీ బ్రతుకు ఆనందమే, ప్రియమైన కలలే రాగాల కథలే మదిలోన ఆరంభమే. కలలు పండించే ఎదలు శతకోటి, హృదయమను వీణ పలుకునే తోడి సంగీత సామ్రాజ్యమే. బేబీ అంటే మన ఇద్దరికి కల్పించారు. మీ సగం మీకు ఇవ్వడమేగా న్యాయం. ఇచ్చేశాను. నీ సగం కొంచెం పెద్దదిగా ఉంది. బెటర్ హాఫ్, సో యు ఆర్ మై బెటర్ హాఫ్. ఏ అంకుల్, మీకు పిల్లలు లేరు కదా, బాధగా లేదా? ఇందులో బాధపడడానికే ఉంది, ఇదే బెటర్. అందరి బిడ్డలు నా బిడ్డలే కదా. ఈ ఓల్డ్ మ్యాన్ ఏడి? ఎటు వెళ్ళారు? అంకుల్! రూబీ సార్, జ్యోతి డార్లింగ్, ఇక్కడ చూడు, ఇక్కడ నేను ఎక్కడున్నాను. అక్కడేం చేస్తున్నారు? అమలని కిస్ చేస్తారని ఛాలెంజ్ చేశారు కదా, ఆమెను నేను డైరెక్ట్ గా ముద్దు పెట్టుకోలేను. అందుకే ఓ చిన్న తమాషా చేస్తా చూడండి. చూడు, ఇలా చూడండి. కిస్ చేశాను. బేబీ దగ్గరికి వెళ్ళి రూబీ అమలను కిస్ చేశాడు అని నువ్వు చెప్పాలి. నేను కూడా నా కళ్ళారా చూశాను అని జ్యోతి చెప్పాలి. విన్నారా? ఇంకో చెప్ప మీద కూడా కిస్ చేయడం మీరు చూస్తారా? రైలు కిలాడి మీరా. రూబీ సార్, రూబీ సార్, కూతురుంది. జో, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, నువ్వు బేబీ అంటే అక్కడికి రా. క్విక్. ఏమా జ్యోతి, జాగింగ్కి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేశారు? రూబీ ఎక్కడా? జాగింగ్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ఎవరికి? రూబీ డార్లింగ్. వాళ్ళని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అడవకుండా నేను రూబీ విల్ నాట్ లీవ్ మీ. అతనికి ఏమీ కాదు. దట్ రాస్కెల్ రూబీ 100 ఏళ్ళు నిండకుండా నన్ను విడిచి వెళ్ళిపోడు. నాకు తెలుసు. రా, వెళ్ళి చూద్దాం రా. నా రూబీ ఎవరికి ఏ హాని తలపెట్టలేదు. అతనికి ఎలాంటి ప్రమాదం రాదు. మై రూబీ విల్ బి ఓకే. మై రూబీ విల్ బి ఆల్ రైట్. మీరు ఇక్కడే ఉండండి, ఆయన ఏ హార్ట్లో అడ్మిట్ చేశారో తెలుసుకొని వస్తాను. అంకుల్ ఎలా ఉన్నారు? కంట్రోల్ యువర్సెల్ఫ్. ఆవిడెక్కడున్నారు? ఆవిడ వ్యాన్ లోనే ఉన్నారు. ఆవిడతో ఏం చెప్పుకో. రండమ్మా, ఆయన వెళ్ళి చూద్దాం. అది
హాయ్ సార్, నమస్తే. వీటిలో మధుమూర్తి ఎక్కడున్నారో తెలిసిందా? ఆయన కులాసాగా ఉన్నారు. అది మీతో చెప్పి వెళ్దామని వచ్చాను. ఎక్కడున్నారో మాత్రం అడగండి, అది నేను చెప్పకూడదు. ఈ రోజు 18 రోజులు అయిందా? ఎన్నో రికార్డింగ్స్ ఆగిపోయాయి. అబ్బాయ్ చిన్నబాయ్, ఎక్కడ వచ్చారు నువ్వు? వాడు ఎక్కడే, నేను వచ్చేటప్పుడు గుమ్మలో దమ్ము కొడుతున్నాడే. త్వరగారు దమ్ము కూడా కొడుతున్నాడా? ఓహో సారీ సార్, మీతో చెప్పకూడదు కదా. ఇదిగో వస్తున్నా గురు. కొట్టకండి. దమ్ము కొట్టావా? దేన్నాయరా బాబు, కోప్పడికే. బక్కోడా, నేను దమ్ము కొడుతున్నాను ఆయనతో చెప్పేశావా? ఆయన మాటకేం గాని, నేను కాబోయే ముఖ్యమంత్రిని. నేను దమ్ము కొడుతున్నానని బయటికి తెలిస్తే నా ఇమేజ్ పోతుంది. సారీ బాబు, మనసు బాగోలేదు. ఒళ్ళు నొప్పులు, జలుబు. మధు కషాయం తాగుతావా? మంచిదా? జలుబులు గిలుబులు ఒళ్ళు నొప్పులు అన్ని ఎగిరిపోతాయి. సరే ఇదిగో ముక్కు మూసుకో. బాబా కొట్టే. అది అయ్యో అయ్యో ఏమైందిరా? బడుకాయలారా, ఊళ్ళో అందరికి ఒకేసారి పిచ్చెక్కిపోయిందా? అందరూ వెనక్కి నడిచి వెళ్ళిపోతున్నారు. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో హలో, ఇదిగో వచ్చేస్తున్నా. విఠల్ పిఏ, మధుమూర్తి పిఏ. హలో మధుమూర్తి, అడిస్తావేంటి? కాస్త పట్టుకోవయ్యా. రికార్డింగా పెట్టుకో. నీకెందుకా బాగా? నేను తీసుకొస్తాను. గోవా 30-31 ఫోన్ చేస్తే వచ్చేస్తారు. పెట్టే. హలో సార్, నేను విఠల్ని మాట్లాడుతున్నాను. ఏమని చెప్పను సార్? చెప్పేస్తాను సార్. గౌరీ అమ్మ మంచం పెట్టారు. 10 రోజులుగా పచ్చి మంచిని కూడా ముట్టుకోవట్లేదు. కొత్త కావర్లని డాక్టర్లు అంతా చెప్పారు సార్. అవును, 59 కిలోల నుంచి 39 కిలోలు తగ్గిపోయారు. అవును సార్, గౌరీ అమ్మ మీ పేరు పలవరిస్తున్నారు సార్. మీరు వెంటనే బయలుదేరి రాకపోతే కేవలం శవాన్నే చూస్తారు సార్. దీన్ని టెలిగ్రామ్ గా భావించి తక్షణం బయలుదేరి రండి సార్. మీరు వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి. ఇంతకాలం మనం ముసుగులో ఉన్నాం, ఇప్పుడు ఆ ముసుగు తీయక తప్పదు. కానీ ఎలా? కలుసుకునే ధైర్యం ఉన్న మనకు విడిపోవడానికి కూడా ధైర్యం కావాలి. ఇవి నీ దగ్గరే దాచుకో. మన సంతోష జీవితానికి జ్ఞాపక చిహ్నాలు. కొన్ని నిజాల, కొన్ని ఎడలు. మన ఈ కొద్ది రోజుల జ్ఞాపకం గుండెల్లో నీడలా మాత్రమే ఉండాలి. జ్ఞాపక చిహ్నాలుగా చేతిలో ఉండకూడదు. అది మీ భవిష్యత్తుని బాధిస్తుంది. విత్ యువర్ పర్మిషన్. చెప్పనా నా కథ తీయని పాటగా, సాగనా నీ కథ నీవు నా బాటగా. నా హృదయం పలికే నీ గాథ, నీ చెలిమి కలిమి నాదేగా. చెప్పనా నా కథ తీయని పాటగా. ఏంటి మళ్ళీ వచ్చారా? నిన్నిలా నిరాధారంగా గోవాలో వదిలేసి నేను మాత్రం వెళ్ళడం న్యాయం కాదు. నిన్ను కూడా నాతో తీసుకెళ్లాలని వచ్చాను. నేనా? నేను రాలేను, రాకూడదు. కాదు జో, నీ జీవితానికి ఓ దారి ఏర్పరిచే వరకు నువ్వు నాతోనే ఉండాలి. దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు ఊహించారా? ఊహించాను. నేను మనసున్న మనిషిని. నా మనసు చెప్పింది నేను చేసే తీరుతాను. నేను చెప్పే. నో ఆర్గ్యుమెంట్స్. సరే, నో ఆర్గ్యుమెంట్. నేను రావడం కుదరదు.
కనిపించకుండా పోయినా మధుమూర్తిని కనిపెట్టేశారట కదా. అంతా ఆల్ పవర్ఫుల్ అత్తగారే కనిపెట్టింది. 18 రోజులు గోవాలో చాటుమాటుగా తిరిగేదట. అబ్బా తలనొప్పి. అతని వల్లే పిక్చర్ లో పాటలన్నీ అలాగే ఉండిపోయాయి. రేపటి నుంచి రికార్డింగ్ వస్తారని అనుకుంటున్నాం. ఈ రోజు సాయంత్రం ఫ్లైట్ లో వస్తారు. మధుమూర్తి హాయ్. హాయ్, నమస్కారం సార్. నమస్కారం. ప్లీజ్ ప్లీజ్. మీరెలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? ఒంట్లో బాగలేదని అబద్ధం చెప్పాను. ఇలా అబద్ధం చెప్పి మీకు ఒక షాక్ ఇద్దామని ఎయిర్పోర్ట్కి వచ్చాను. రాజ్యోతి, షీస్ గౌరీ, మై వైఫ్. సారీ, జ్యోతి. నమస్తే. వచ్చింది, మన ఇంట్లోనే ఉంటుంది. ఎవరిది? సార్ నమస్కారం సార్. నమస్కారం. మీరు కనిపించి 18 రోజులు అయింది. ఈ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయా సార్? నన్ను ప్రాబ్లమ్స్ లోకి ఇరికించకండి. మీరు పాపులర్ కదా, పాపులర్ ఫిగర్స్ కి అన్ని ప్రాబ్లమ్స్. నేను ప్రశ్న తర్వాత కలుస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నో ఫోటోగ్రాఫ్, ప్లీజ్ ప్లీజ్. టామీ, పత్రికల వాళ్ళతో ఇదెవరితో మీరు చెప్పలేదు. ఇప్పుడు నేను తెలుసుకోవాలి. అది తెలుసుకుని లోపల కలవ చేస్తావా? అవును. సరే, ఇక మీద తను ఇక్కడే ఉంటుంది. ఐఎమ్ సారీ. అడ్డమైన వాళ్ళు ఉండడానికి ఇది సత్రం కాదు. గౌరీ ప్లీజ్, జ్యోతిని అవమానించకు. ఇంటి ముందు నిలబెట్టావు, ప్లీజ్. ఇది మా అమ్మగారిల్లు. ఎవరిని అనుమతించాలనేది నా ఇష్టం. వెళ్దాం జో. విఠల్, ఓ టాక్సీ తీసుకురా. రాజు, మన ఇంటికి వెళ్దాం. రండి, వారిని పిలుస్తాను. షటప్. నువ్వేంటి ఆయన్ని పిలిచేది? ఏం కావాలి నీకు? ఇక్కడికి వచ్చి దాక్కున్నారా? లేదు, తప్పుకున్నాను. తప్పుకున్న వాళ్ళకి ఇది తోడా? దీన్ని చూస్తేనే నాకు ఎలర్జీగా ఉంది. గౌరీ, ముందు దీన్ని వెళ్ళగొట్టండి. నాతోనే ఉండదని పంపించలేదు. ఎందుకని? ఐ లవ్ హర్. విన్నారండి మీ అబ్బాయి చెప్పేది? తాళి కట్టిన భార్య దగ్గర చెప్తున్నారు ఐ లవ్ హర్ అని. ఒక లేఖ వచ్చిందని చూసి. అటువంటి మాటలు మన నోటి నుంచి రావచ్చు. సరే, ఒక బజార్ది. దాన్ని బయటికి వెళ్ళమని చెప్పడానికి ధైర్యం లేదు మీకు? మీరంతా ఒక మగాళ్ళు. 6 అడుగులు ఎత్తి పెరిగారే, సిగ్గులేదా మీకు? ఇలా చూడండి, నాతో చెప్పండి. మీరేం చెప్పినా అడ్డు మాట్లాడితే బిచ్. దాని ముందు నన్ను చాచి కొట్టి పెద్ద వేరు నడిపించుకోలేదా? అది మిమ్మల్ని ముందర వేసుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. ఇది నా ఇల్లు, ఇది నా ఇంటి గుమ్మం. Get out. Get out. ఉంచుకున్న నన్ను ఇంట్లో పెట్టుకుని నిన్ను గెట్
మగమహారాజు. వాడి పరువుగాని నేను తీయకపోతే నేను కాకినాడ కాల్చినమ్మనే కాదు. అడ్వకేట్ కృష్ణస్వామి గారా, నేనే గౌరీని. నో, మిస్సెస్ మధుమూర్తిని కాను. నాకు వెంటనే విడాకులు ఏర్పాటు చేయండి. సైలెంట్ డైవర్స్ సూట్. అక్క అక్క అక్క, పేపర్లో న్యూస్ వచ్చింది. అడ్వకేట్ మాట్లాడించలేక పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడా? నాకు పత్రిక ద్వారా మాట్లాడడం తెలుసు. ఆయన నాకు విడాకులు ఇవ్వడం లేదు సార్, నేనే ఆయనకు విడాకులు ఇస్తున్నాను. వెయ్యండి సార్ పత్రికలో. సార్ ఏమిటిది? మేడం గారు పేపర్లో నోటుకొచ్చినట్లు ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఇదంతా నిజమా? లాయర్ నోటీసు వచ్చింది. పేపర్లో ఏం వేశారా? ఆయన నాకు విడాకులు ఇవ్వట్లేదు, నేనే ఆయనకి విడాకులు ఇస్తున్నానని చెప్పారు సార్. ఓహో, పత్రికలకి మ్యాచ్ ఇవ్వడం ఆరంభించిందా? పాపులారిటీకి శిక్షరా ఇది? ఐ హావ్ టు పే ఫర్ మై పాపులారిటీ, బ్లడీ పాపులారిటీ. ఇవన్నీ చెప్పకపోతే కిందగా వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ గుడి ఉంటుంది, దాని పక్కనే. గుడ్ మార్నింగ్ సార్. సార్ మధుమూర్తి గారు మీకోసం వస్తున్నాం. సార్ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఏవిఎం రికార్డింగ్ థియేటర్కి వెళ్తున్నా. అది కొత్త న్యూస్ ఏముంది సార్? మీ భార్య స్టేట్మెంట్ కి మీరు ఏం బదులు చెప్తారు? ఆవిడే విడాకులు ఇస్తున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారే. సరే అలాగే అనుకోండి, రెండు ఒకటేగా. అలా వదిలేస్తే ఎలా సార్? ఇప్పుడు ఏం చేయాలంటారు? ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి సార్, న్యూస్ వేయడానికి వీలుగా. ముందు విడాకులు కానివ్వండి. సార్ మీతో కూడా వచ్చారే ఆ అమ్మాయి ఎవరు? చెప్తా. ఆ అమ్మాయినే మళ్ళీ పెళ్లి చేసుకుంటారని బయట చెప్పుకుంటున్నారు, కరెక్టా సార్? పాపులర్ అయితే ప్రాబ్లమ్సే సార్. పేరు జ్యోతి కదా? ఎస్. ఆయన చెప్తున్నారు, రాసుకోండి. చూసావమ్మా, పబ్లిక్ గా పేపర్ న్యూస్ ఇచ్చారు, దీన్ని పెళ్లి చేసుకుంటారని. ఓహో, ఛాలెంజ్ చేస్తున్నాడా? ఛాలెంజ్? వాడు వనరాన్ని పెళ్లి చేసుకునే ముందే నేను నీకు వేరే పెళ్లి చేస్తాను. పత్రిక గౌరీ చెప్పదు, నేను చెప్తాను, రాసుకో. ఇదిగో, వాడు మాత్రం ఇంకో పెళ్ళాన్ని వెతుక్కోగలడా? నా బిడ్డకి ఇంకో మొగుడిని వెతికి తేగలను నేను. ఏమిటయ్యా, కొనే పారేస్తాను. ఇదే వేసుకో పత్రికలో ముందు పేజీలో. గుడ్ మార్నింగ్ మేడం. వారి డ్రెస్సులన్నీ నన్ను తీసుకొచ్చేయమన్నారు. గోరంత విషయాన్ని పంతాలకి పోయి కొండంత చేసుకున్నారు. ఇద్దరి గురించి చెప్తున్నాను మేడం. మీకు సలహా ఇవ్వడానికి నా స్టేటస్ చాలదు. భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లం ఉండనే కూడదు. ఇప్పుడు ఈ చీటీ మీద ఒకే ఒక లైన్ రాసివ్వండి. జరిగిందంతా మర్చిపోదాం అని మీ చేత్తోనే రాసివ్వండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. అవునమ్మా, మీరే ఆలోచించుకోండి. ఎందుకు అనవసరంగా భర్త మీద పంతాలు, పట్టుదల, క్రోధం, విరోధం? అవును మేడం, లైఫ్ ఈజ్ షార్ట్. ఈ రోజు చస్తే రేపు పాలు, అంతే కదండి? అదా సంగతి. ఏమన్నారు సార్? ఇవాళ చస్తే రేపు పాలు.
నీ జిమ్మడా గుంట నక్క నిన్ను పొయ్యిలో పెట్ట పోకిరి రాస్కెల్. మళ్ళీ ఇంట్లో కాలు పెట్టావో నీ కాలు విత్తి పొయ్యిలో పెడతాను. న్యూ సాలిడర్ హీరో, గ్రేట్ క్రికెట్ ఛాంపియన్ గురు. నేనే న్యూ సాలిడర్ హీరో. ప్రతిరోజు నా కాలక్షేపం టీవీతోనే. అపురూపమైన కాంతి, అమూల్యమైన ధ్వని. నా మనసులో సాలిడర్ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎస్, ఐ లవ్ మై సాలిడర్. అమ్మా, ఏం గౌరీ, నేను మాట చెప్పనా? ముందు నేనో మాట చెప్పాలనుకుంటున్నాను. సరే, నువ్వే చెప్పు. ఒక లక్షాధికారి ఉన్నాడు. అతన్ని కోటీశ్వరుని చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ఎవరు? న్యూ సాలిడర్ హీరో గురు. అర్థం అయ్యేటట్లు చెప్పు. గురువును నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ లక్షాధికారి కోటీశ్వరుడు అవుతాడు. మధుమూర్త గిదుమూర్త, వాడికి అదే శాస్తి. అమ్మా, నా జుట్టు కత్తిరించిన వాళ్ళు నా తలే నరకాలని చూస్తున్నారమ్మా. ఏమిటమ్మా నువ్వు అనేది? కోటీశ్వరరావు కూతురు కోరి పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళింటి పని మనిషి కూతుర్ని ఏ ఫూలైనా పెళ్లి చేసుకుంటాడా? నాన్సెన్స్. పాఠకుడి పేరు కంటే నా పాపులారిటీ గొప్పను ప్రూవ్ చేసే ఘట్టం ఇది. గౌరీ నాగుపుట్లో చిక్కే అవకాశాన్ని వదులుతానా నేను? వదులుతానా అని సార్, సార్, ఎవరయ్యా? మధుమూర్తి గారు ఉన్నారా? మధులేడు గిదులేడు, ఏమిటి విషయం? ఆయన ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి కోసం వచ్చాను. నువ్వెవరు? దాని మొగుణ్ణి. ఓరిని సస్తదియ్యా. గౌరీ మధుమూర్తికి ఎందుకు విడాకులు ఇవ్వాలి, ఇంకొక పెళ్లి తనెందుకు చేసుకోవాలి, వీటన్నిటికీ కారణాలు మీకు తెలియాలి. మీరు ఆ న్యూస్ పత్రికల్లో వెయ్యాలి. అందుకే అమ్మగారు మిమ్మల్ని పిలిపించారు. పెద్ద మనిషి లాంటి ఆ మధుమూర్తి చిలక పిట్ట లాంటి నా పిల్లను వదిలేసి జ్యోతి అనే మంకీ లాంటి మంకీ అంటే కోతి. ఒక కోతిని పట్టుకున్నాడు. కోతి అని బ్రాకెట్ లో వేసుకుంటాం. ఆ కోతి ఎవరు, ఎటువంటిది, అది మీకు తెలియాలి. ఆ కోతి లాంటి జ్యోతి ఒక నీతి లేనిది, నైట్ క్లబ్లో ఆడేది, 4 సార్లు జైలుకు కూడా వెళ్ళింది. దాన్ని ఇంట్లో పెట్టుకుని కాపురం చేస్తున్నాడయ్యా మధుమూర్తి. ఇంటి గౌరవం అంతా గంగపాలైపోయింది. హూ ఇస్ గంగపాల్? పరువు పోయిందని అర్థం. ఓహో, అందుకే బాబు డైవర్సు, మ్యారేజీ. ఇప్పుడు తెలిసిందా? అసలు రోషం ఉన్న ఏ ఆడపిల్లైనా ఒప్పుకుంటుందా చెప్పండి? పత్రికల వాళ్ళు కదా, న్యాయం చెప్పండి. పక్కనే ఉన్నారుగా, ఈయన అడగండి. ఈయనెవరు? ఈయనేనండి ఆ జ్యోతి ఒరిజినల్ మొగుడు. అయితే మ్యారేజ్ అయిందనమాట. ఓహో. సార్, ఈవిడ చెప్పిందంతా నిజమేనా? కాదు, ఆవిడ చెప్పే అబద్ధాలకి నన్ను తోడుగా ఉండమన్నా. చాలా డబ్బిస్తామన్నా. నాకు లేక అప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈవిడ చెప్పిందంతా అబద్ధం. నన్ను క్షమించండి. అయ్యయ్యో, ఏమిటండి ఇది ఇలా తుస్మనిపించారు? ఓరి నీ దుంప తెగ, కొంప ముంచేవు కదరా. ఊరిని దుంప తెగ, కొంప ముంచావు కదరా అని చెప్పారా మీరు? పత్రికలో రాయిట్సా? రాసుకోండియా. ఊరిని దుంప తెగ.
నిన్నే మీట్ అవ్వాలనుకున్నాను. గౌర్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. పత్రికల్లో న్యూస్ చూశాను. నీ ఉద్దేశం ఏమిటి? గ్రీన్ సిగ్నల్ పడించోడు. నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావనుకుంటాను. బాయ్. నీకు లైన్ క్లియర్ రా. లల్లి డార్లింగ్, నా వైలిన్ తీసుకురా. అయ్యో రండి రండి. ఎరా మూర్తి, విడాకులు తీసుకున్నాను విన్నాను. అవును, కోర్టులో తీర్పిచ్చారు. అంతా అయిపోయింది. విడాకులకి తీర్పిచ్చేశారా? అర్థం లేకుండా ఉంది. భార్యాభర్తల మధ్య పొత్తు లేదంటే విడాకులు ఒక్కటే దారి. ఇందులో పోయి సెంటిమెంట్స్ ఏమీ చూడకూడదు. రేయ్, సెంటిమెంట్స్ ప్రేమ బంధాలు లేవంటే సొసైటీ చెడిపోతుంది. వివాహం ఎంత పవిత్రమైందో తెలుసు కనుకే చెప్తున్నాను. వివాహం అంటే అది దేవుడు కాదు, ఒక తతంగం అంతే. ఇది మన సౌకర్యం కోసమే ఉంది. మరి ఇంకెందుకురా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవడం? మన సౌకర్యాలకు అనుకూలం కాకపోతే రాజ్యాంగ చట్టాలే మారుస్తున్నాం కదా. ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, మూడు పెళ్ళాలంటే. వీడు మాత్రమే అడ్జస్ట్ కావాలంటే అది న్యాయమేనా? భర్త మీద భార్య కూడా ప్రేమ ఉండాలి కదా. రే పిచ్చడా, ఆవిడికి నీ మీద హద్దు మీద ప్రేమ ఉన్నందుకే కదరా ప్రాబ్లం వచ్చింది. సరే, అందుకని మొగుడిని కాల్చుకుని తింటూనే ఉంటే ఇంటర్వెల్లే లేకుండా? భార్యకి మానసం ఉండడం తప్పని చట్టంలో ఉందా? నువ్వు తొందరపడి విడాకులు గొప్పవాడివే తప్పు. ముందు ఆవిడ కేసు వేయడమే తప్పు. ఇంత తొందరగా జడ్జి తీర్పు ఇవ్వడమే తప్పు. చట్టాలన్నీ ఇప్పుడు విడాకులకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ కాలం పిల్లల స్పీడ్కి న్యాయస్థానం విడాకుల తీర్పు ఇవ్వచ్చురా, కానీ దేవుడు అంత త్వరగా విడాకుల తీర్పు ఇవ్వడరా. ఇట్ టేక్స్ టైం. తొందరపడి ఆవేశంలో తీసుకున్న విడాకులు రా ఇవి. నేను దీన్ని ఒప్పుకోలేనంతే. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? అరే చా ఉరగవయ్యా, కంటెంప్ట్ ఆఫ్ గాడ్ ముందు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎక్కువ. చేయి దాటిపోయిందిరా. గౌరీ ఆ క్రికెటర్ గురువుని పెళ్లి చేసుకోబోతోంది. వచ్చే 24వ తేదీ. నా బిడ్డను బలి చేసుకున్నావే. ధనగర్వం ధనవంతులు చేసే కుట్ర నేను ప్రేమించిన గురువును నా నుంచి విడదీసి ఈ రోజు జరగబోయే గౌరీ గురువుల కళ్యాణాన్ని నేను శాశ్వతంగా ఆపలేను. కానీ ఈ రోజు జరగకుండా ఆపగలను. అదే చేశారు. నన్ను మోసం చేసిన గురు పొగనెక్కిన ఈ ధనవంతులు మనస్సాక్షికి బదులు చెప్పి తీరాలి. యమునా, గౌరీ పిచ్చిదాన్ని కార్ డ్రైవ్ చేస్తూ కొనుపక్కన వెళ్తుందమ్మా. మన రెడ్ రోడ్ కార్లు. గౌరీ, గౌరీ, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు? వెతుక్కుంటూ వచ్చాను, ఎక్కడ కనిపించడం లేదు. ఏమిటది? పోగొట్టుకున్నది వెతుక్కుంటూ వచ్చాను. ఏం పోగొట్టుకున్నావు? ఇక్కడ ఎక్కడ పోగొట్టుకున్నాను. కార్లేకు మన కారా ఇది? నువ్వు డ్రైవ్ చేసుకొచ్చి నీ కారేనమ్మా. దీన్ని వదులుకుంటారని నేను పోగొట్టుకున్న దొరుకుతుంది. గౌరీ, అసలు నువ్వేం పోగొట్టుకున్నావు? చూడేం చేస్తాను. గౌరీ, గౌరీ,
మేడం, గౌరీ తాళిబొట్టు మంచం మీద దొరికింది. పోగొట్టుకున్నాను వెతికిందే దేన్నేనా? కాదు మేడం. మరి పోగొట్టుకున్నానని చెప్పిందే అదేమిటో చెప్పు. గౌరీ తన జీవితాన్నే పోగొట్టుకుంది, మనశ్శాంతినే పోగొట్టుకుంది, తననే పోగొట్టుకుంది. అదే దాని అర్థం. డాక్టర్ని పిలిపించండి. అల్లుడు గారు. ఎవరు మీ అల్లుడు? ఆ బంధాలన్నీ తెగిపోయాయి. ఎందుకు వచ్చారా? మీ దగ్గర క్షమాపణ కోవడానికి వచ్చాను. నేను చేసిన పాపానికి శిక్ష నా బిడ్డకిచ్చాడా దేవుడు. గౌరికి ఏమైంది? ఆసుపత్రిలో చేర్చారు, మెంటల్ హాస్పిటల్లో. జ్యోతిని మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఆశపడుతుంది. మీరొక్కసారి గౌరిని చూడండి. నేను ఇంకేమీ కోరడం లేదు. నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టండి. ఈ రోజు ఏమిటో తెలుసండి? జూన్ 1వ తేదీ మన పెళ్లి రోజు. తీసుకోండి స్వీట్. నువ్వు తీసుకో. ఈ రోజు మా వెడ్డింగ్ డే. వివాహానికి అర్థం ఇప్పుడే నేను తెలుసుకున్నాను. మధు, ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ నాకు ఒంట్లో బాగోలేదని అంటున్నారు. నేను నీ పేరేంటో అడగలేదు. అదరాని మాటలు ఎన్నో అన్నాను. నన్ను క్షమించే. అవును, నీ పేరేంటి? జ్యోతి. జ్యోతి చక్కని పేరు. ఒక అందమైన అమ్మాయిని చూస్తే నాకు అసూయ వచ్చేది. అదంటే ఇప్పుడు లేదే. ఏ మధు, అసూయ అన్నదే లేని గౌరీ వట్టి బొమ్మ కదూ, చైతన్యం లేని జడం. అందుకే నా ఆరోగ్యం బాగలేదంటున్నారు. జ్యోతి, వెంటనే బిడ్డను కను. వాయిదా వేయకూడదు. అప్పుడే భర్తకు మనసులో చాపల్యం రాదు. మీకు ఆడపిల్ల కాని పుడితే నా పేరు పెట్టుకుంటారా ప్లీజ్? అప్పుడే మీరు నన్ను క్షమించినట్టు అర్థం. జ్యోతి, నేను ఒకే ఒకసారి నా మధుని కిస్ చేయాలి. అందుకు నాకు హక్కు ఉంది. ఇది చాలు నాకు, ఇది చాలు. నా దృష్టిలో నా కథ అంతా పూర్తయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని చూశాను నేను. ఇప్పుడు చూడు, నేను వేరే లోకంలో జీవిస్తున్నాను. ఈ ఆకులు, చెట్లు, కొమ్మల మధ్య పిచ్చివాళ్ళు లేని చోట. ఇప్పుడు నేను ఎవరినైనా సరే ప్రేమించవచ్చు, ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు.
డబ్బులు ఇస్తున్నారు రండి. ఇంజక్షన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఈ స్థితిలోనే ఆవిడకి మీ సహాయం కావాలి. ఇప్పుడు ఆవిడకి మీ తోడు కావాలి. మీరు పక్కనే ఉండాలి. అది మీరు మిమ్మల్ని ప్రేమించడం తప్ప ఆవిడ ఇంకే తప్పు చేయలేదండి. ఈ చైన్ ఆవిడ మెళ్ళ వేయండి. మీ పెళ్లి రోజుకి బహుమతి. ఎప్పటికీ ఇది మీ పెళ్లి రోజుగానే ఉండాలి. ఫెర్నాండెస్ దంపతుల్లాగా మీరు కూడా అనుకూలంగా ఉంటూ 50వ పెళ్లి రోజు చేసుకోవాలి. వెయ్యండి. ఏమిటిది? సగం డాలరే ఉంది. మరో సగమా? ఇదిగో